ఇందాక నుంచి కాఫీ కాఫీ అని ప్యానల్ తోడెత్తాను. విజయవాడలో తాగాను, కోదాలో తాగాను, సూర్యాపేటలో తాగాను. ఇదన్నా టానిక్ కాదు, తాగితే బలం రావడానికి. ఈరోజు మనం కాఫీ తాగి బలం అయితే తెచ్చేసుకోవడానికి అయితే వచ్చేసాము. మన సునీల్ గారు చెప్పినట్లు మనం ఈరోజు కోథాస్ కాఫీకి అయితే వచ్చేసాము. కోథాస్ కాఫీస్ బెంగళూరులో ద బెస్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు 1949లో స్టార్ట్ చేశారు. 1949 నుంచి ఇప్పుడు దాకా ఉందంటే దాని యొక్క బెస్ట్ టేస్ట్ అయితే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడికి నేరుగా వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది అయితే ఉన్నారు. దాంతోపాటు వీళ్ళంతా మా ఫ్రెండ్స్. వీళ్ళు రికమెండ్ చేయడం వల్లే మనం ఇక్కడికైతే వచ్చేసాం. సో ఆర్డర్ పెట్టేసాం. మనకు కాఫీ ఒక్కటే చాలు, ఇంకేమీ వద్దని చెప్పి క్లారిటీ ఇచ్చేసాం. సో ఆమె ఒట్టి కాఫీ ఇస్తాను ఇంకేమీ అని చెప్పి కాఫీ అయితే రెడీ చేసి ఇచ్చేసింది ఫ్రెండ్స్. కాఫీ మొత్తం మిషన్లో అయితే రెడీ అయ్యి వచ్చేసింది ఫ్రెండ్స్. సో వీళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా కాఫీని క్లిక్ చేసి కాఫీ పట్టి అయితే ఇచ్చేస్తారు. ఏమండి కాఫీ శాస్త్రదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? సరే ఇంకా సాసర్ రాదని ఫిక్స్ అయిపోయి తీసుకొని ఒక సిప్ వేసి చూస్తే అట్లుంటుంది అన్నమాట ఇక్కడ టేస్ట్. సో మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. ఇది ఎక్కడో కాదండి ఫ్రెండ్స్, మన లస్సీ సెంటర్లో అయితే వీళ్ళ కోథాస్ కాఫీ ఫ్రాంచైజ్ అయితే ఉంది. సో మీరు ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి వచ్చి టేస్ట్ చేసి మీకు నచ్చిందా లేదా అని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది మా ఫ్రెండ్స్ రికమెండ్ చేశారు. సో వీళ్ళే మా ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళని ఎక్కడైనా చూస్తే వాళ్ళని టేస్ట్ అడగండి. సో వాళ్ళే రికమెండ్ చేశారు. నేను తాగినప్పుడు నాకైతే టేస్ట్ అయితే బాగా నచ్చింది. సో ఇప్పుడు మనం వీళ్ళ మెనూ ఐటమ్స్కి వచ్చినట్లయితే కోల్డ్ కాఫీ నుంచి ప్రతి ఒక్కటి ఉంది. అండ్ దీంతో పాటు వీళ్ళు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళే అమ్ముతున్నారు. సో ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రమ్ నెల్లూరు కిచెన్. కొట్టబోయ్యా అడుగుతావేంటి?